వేదిక మీద ఉన్న పెద్దలు, వేదికకి యువతలో ఉన్న పెద్దలు, అందరికీ నమస్కారం. కమిటీ పార్థసారథి గారు తెలంగాణలో భూ చట్టాల పరిణామక్రమం, ధరణి, భూభారతి చట్టాల మీద ఈ బుక్లెట్ ప్రచురించిన డిటర్మినేషన్కి ఫ్యామిలీ మెంబర్గా కంగ్రాచులేషన్స్. ఏ పనైనా చేయాలనుకుంటే అది చేసి చూపించడం అనేది డిటర్మినేషను. ఆ విషయంలో పార్థసారథి గారు చాలా పట్టుదలగా వర్కౌట్ చేశారు. ఈ పుస్తకం దీని మీద కృషి చేస్తున్నామని ఒక నెల క్రిందట తనకి ఆలోచన ఉన్నట్టుగా దీని మీద ఏదైనా వర్కౌట్ చేయాలని చెప్పారు. కానీ ఈ సందర్భంగా పర్సనల్గా నేనైతే ట్రాన్స్లేషన్స్ విషయంలో కానీ అట్లా ఏదన్నా హెల్ప్ చేసేదాన్ని ఇంతకుముందు గతంలో ఆ పుస్తకం రిలీజ్ చేసినప్పుడు. ఈ పుస్తకం రిలీజ్ టైంలో నేను అసలు ఈ రిలీజ్కి సంబంధించిన ఏ హెల్ప్ చేయలేదు. కానీ అవుట్కమ్ మాత్రం ఇంత మంచి పుస్తకం బయటకు వచ్చింది. దానికి ప్రత్యేకంగా పార్థసారథి గారిని ఆయన పట్టుదలకి, ఆయన చిత్తశుద్ధికి అభినందిస్తున్నాను. మల్లారెడ్డి గారు మాట్లాడినప్పుడు భూమే కీలకం, ముఖ్యంగా భారతదేశంలో వ్యవసాయ ఆధారిత దేశంగానే ఇంకా పరిగణిస్తున్న క్రమంలో భూమి అన్నిటికీ కీలకం, ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి కూడా ఇప్పటికీ కీలకం భూమి అన్నప్పుడు దానికి సంబంధించిన చట్టాల మీద సామాజిక కార్యకర్తలుగా మనందరికీ ఆ బాధ్యత ఉంది. దాని గురించి అధ్యయనం చేయడానికి ప్రాథమికంగా ఈ పుస్తకం ఉపయోగపడుతుందని అందరూ భావించినట్లే నేను భావిస్తున్నాను. మల్లారెడ్డి గారు ఇంకొక విషయం కూడా చెప్పారు. 1947లో సర్వే చేశారు, ఆ తర్వాత ఇప్పటి వరకు మళ్ళా సర్వే చేయలేదు భూమికి సంబంధించింది అని కూడా చెప్పారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కూడా ఇప్పుడు 11వ సంవత్సరం. వైశాల్యం రీత్యా చూసుకున్నా కొంచెం తగ్గింది. కాబట్టి అన్ని సంఘాల నుంచి, ముఖ్యంగా రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కార్మిక సంఘం, పబ్లిక్ ఫోరమ్స్, సిటిజన్ ఫోరమ్స్ ఏవైతే ఉన్నాయో, లాయర్స్ సంఘాల, అన్ని సంఘాల నుంచి ఈ డిమాండ్ ఏమైనా గవర్నమెంట్ ముందు, ముఖ్యంగా భూమిని సర్వే చేపట్టాలి అనేది ఏదో ముఖస్థుతి కోసం కాకుండా అది ఖచ్చితంగా జరిగేటట్టుగా చేస్తే, అసలు అక్కడి నుంచి మొదలు పెడితే దీనికి ఏమైనా రాబోయే దశాబ్దమో 2 దశాబ్దాల కాలంలోనూ ఏమైనా పరిష్కారం దొరుకుతుందా అనేది ఒక ఆలోచన అనిపించింది ఇప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడింది విన్న తర్వాత. అలాంటి డిమాండ్ పెట్టడానికి మనకి అవకాశం ఉందా లేదా, ఆ ప్రాతిపదిక ఉందా లేదా అనేది అన్ని సంఘాల నుంచి ఒక సమన్వయం చేసుకుని ఆ డిమాండ్ని కనుక ఫ్లోట్ చేయగలిగితే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. సుబ్బారావు అంకులు, అన్నపూర్ణమ్మ గారు నాకు తెలియదు, నాకు పరిచయం అయినప్పటికీ, వాళ్ళ కుటుంబంతో పరిచయం అయినప్పటికీ ఆమె చనిపోయారు. సుబ్బారావు అంకులు బాగా పరిచయం. ఈ పుస్తకంలో ఏదైతే రాశారో తన చతురతతో చాలా విషయాలు అందరికీ కమ్యూనికేట్ చేసేవాళ్ళు, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, వయసుతో సంబంధం లేకుండా. పార్త చేస్తున్న ఈ సోషల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో దానికి వాళ్ళిద్దరూ చివరి వరకు మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, ఎటువంటి బెంగాదిగులు లేకుండా సంపూర్ణంగా సహకరించినందుకు వారి స్మృతికి, జ్ఞాపకానికి తగ్గట్టుగానే ఈ పుస్తకం రిలీజ్ చేయడం అన్నది వాళ్ళకి నిజమైన నివాళిగా కూడా నేను భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఈపీఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేశ్యామ్ గారిని మాట్లాడాల్సిందిగా. దానికి ముందు పిఎస్ఎన్ మూర్తి గారు, ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ సంబంధించిన స్టేట్ లీడర్ మాట్లాడాల్సింది. సభ అధ్యక్షులు, వేదిక మీద ఉన్న పెద్దలు మల్లారెడ్డి గారు, విద్యాసాగర్ గారు, మిత్రులందరికీ నమస్కారం. మొట్టమొదటిగా ఇటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక విషయాన్ని పుస్తక రూపంలో తీసుకురావడం, అది వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఓ రకంగా వారికి అంకితం ఇస్తూ ఈ పుస్తకాన్ని ఈరోజు రిలీజ్ చేయడం చాలా ఉదాహరణ విషయం. పార్థసారథికి సంపూర్ణమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. కోటి సుబ్బారావు గారి దంపతులు ఇటువంటి పుస్తకానికి అంకితం అవ్వడానికి అన్ని రకాలుగా అర్హత ఉన్నటువంటి వాళ్ళు. కొంతమందికి తెలుసు, చాలా మందికి తెలవదని చెప్పి నేను అనుకుంటున్నా. ఆయన కనబడినటువంటి సంజయవాడి
ఆయన ఎప్పుడు ఏ పార్టీలోనూ లేడు. కానీ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి నూతన సమాజాన్ని కోరుకుంటున్నారో అటువంటి నూతన సమాజాన్ని పార్టీలో ఉన్నవాడి కంటే ఒక అడుగు ముందు కోరుకునేటువంటిది. దానికోసం ఆయన తన పుత్రుడినే కాదు, అలాంటి అనేక మంది కార్యకర్తల్ని రకరకాలుగా ప్రోత్సహించినటువంటి సందర్భం నాకు తెలుసు. అలాగే వాళ్ళ అమ్మగారు కూడా అర్ధరాత్రి ఎప్పుడు వెళ్ళినా కూడా వారి ఆతిథ్యం అంటే ఇక్కడ మనం ఎక్కడ ఒక మంది అయిపోతే అక్కడికి వెళ్తే కూడా భోజనం దొరికేటువంటి పరిస్థితి ఉండేది. అందుకని ఆ రకంగా వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక కొత్త సిద్ధాంతాన్ని, కొత్త భావాల్ని సమాజంలో సృష్టించడానికి కావాల్సినటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి తోడ్పడ్డారు. అందుకని ఇటువంటి పెద్దలకు సంబంధించినటువంటి పుస్తకాన్ని వారి స్మృత్యర్థం రిలీజ్ చేయడం అనేటువంటిది చాలా సముచితం అని చెప్పేసి భావిస్తూ వాళ్ళని కూడా జవాహర్లు అర్పిస్తున్నాను. ఇక పుస్తకంలో ఉన్నటువంటి విషయాల గురించి న్యాయ నిపుణులు మాట్లాడారు. మాస్టర్ అని చెప్పుకునేటువంటి ఈ భూ విషయాల్లో, నీటిపారుదల విషయాల్లో మన సాదిపల్లి మహారాజు గారు మాట్లాడారు, శ్రీనివాస్ కానీ ఇంకా అనేక మంది అనుభవంతో మాట్లాడారు కూడా. దాని గురించి ఎక్కువ మాట్లాడాను. కానీ అదొక చిన్న సూచన. ఈ సూచన ఏంటంటే ఈ పుస్తకం నిజమైనటువంటి పర్పస్ పూర్తి చేయాలి అని చెప్పంటే మండల స్థాయి అవకాశం ఉంటే గ్రామ స్థాయి వరకు ఉన్నటువంటి రైతాంగ నాయకులకు ఇచ్చినట్లయితే దాని వాళ్ళ ద్వారా మొత్తం రైతాంగానికి భూమి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇందులో విషయాలు చేరుతుంది అని చెప్పేసి భావిస్తూ ఆ రకంగా చేస్తే ఈ పుస్తకం తయారు చేసినటువంటి ప్రయోజనం 100% విజయవంతం అవుతుందని చెప్పేసి ఆ రకంగా అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ పరిరక్షణ వేదిక నాయకులు రమేష్ బాబు గారు మాట్లాడారు. ముందుగా రాజేశ్యామ్ గారు మాట్లాడారు. సభాధ్యక్షులు వెంకటేష్ గారు, సీనియర్ నాయకులు, ఈ సమస్యకి ఈ రంగానికి సంబంధించి ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక రకంగా అవపోస్ట్ పట్టినటువంటి శ్రీ మల్లారెడ్డి గారు, అలాగే ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ సీనియర్ నాయకులు విద్యాసాగర్ గారు, వేదిక మీద ఉన్న అనేక మంది పెద్దలు, వేదిక ఎదురుగుండా ఉన్నటువంటి పెద్దలు అందరికీ నమస్కారం. ఈ సమావేశం బుక్ రిలీజ్ ఉంది, నువ్వు కూడా రావాలి అని పార్సాద్ గారు ఆహ్వానించినప్పుడు నవ్వుకున్నాం. ఎందుకంటే దాని గురించి ఏబిసిడి కూడా సరిగ్గా తెలియదు, ఎందుకు పిలిచాడు అని అనుకున్నాను. బట్ ఐ సిన్సియర్లీ థ్యాంక్స్ శ్రీ పార్థసారథి having given me an opportunity to know quite a lot in this meeting. మల్లారెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఒక లేమన్గా ఉన్నటువంటి నాకు ఒక జనరల్గా సోషల్ సర్వీస్లో ఉన్నాం, పబ్లిక్ లైఫ్లో ఉంటుంది, ఈ రంగానికి సంబంధించి ఎటువంటి నాలెడ్జ్ లేదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మల్లారెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఆ సమస్య యొక్క తీవ్రత కానీ అసలు అర్థం చేసుకోవడానికి ఒక మంచి అవకాశం లభించింది. For that, I really thank Sri Pathasarathi from the bottom of my heart. Another thing, ఎవరి స్మృత్యర్థం ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తారో లేకపోతే ఎవరి స్మృతిలో దీన్ని ఇనాగ్రేట్ చేస్తున్నారో వాళ్ళ గురించి కూడా రెండు మాటలు చెప్పాలి. యాక్చువల్గా ఈ మీటింగ్కి వచ్చింది కూడా వాళ్ళ గురించి రెండు మాటలు చెప్తాను. కోటి సుబ్బారావు గారు, అనుకోకుండా గారు, వాళ్ళు ఆల్రెడీ పిఎస్ఎన్ గారు మిగతా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు సామాజిక సేవలో వాళ్ళదైన రీతిలో ఏ యుద్ధం గురించి మాట్లాడకుండా మానవతా దృక్పథంతో తోటి ప్రతి మనిషిని చాలా గౌరవంగా ట్రీట్ చేసి కష్టం ఉన్న ప్రతివాడికి వాళ్ళకి తోచిన సహాయం చేసే పద్ధతుల్లో, స్పందించే పద్ధతుల్లో ఆ వాతావరణం క్రియేట్ చేశారు. ఆ వాతావరణంలో వచ్చి మరింత ముందరికి అడిగేయడానికి పార్థసారథికి అవకాశం వచ్చింది. ఆ బ్యాక్గ్రౌండ్లో పెరిగాడు కాబట్టి సమాజ సేవలో పూర్తిగా నిమగ్నం అవడానికి ముందుకు వచ్చాడు. కాబట్టి ముందుగా వాళ్ళ పేరెంట్స్ని తలుచుకోవాల్సిన వస్తుంది. వాళ్ళకి మనస్ఫూర్తిగా జవాబు ఇస్తున్నాం. ఇందాక పిఎస్ఎన్ గారు చెప్పినట్టు ఆవిడ సార్థక నామం ధీరాలు, అన్నపూర్ణమ్మ.
ఎంతమంది ఎప్పుడు వస్తూనే ఉండేవాళ్ళు, వెళ్తూనే ఉండేవాళ్ళు, కానీ అలాగా వెళ్ళిపోయి కూర్చుని అర్ధరాత్రి అయినా సరే వెళ్తే అక్కడ అన్నం దొరుకుతుంది అనేటటువంటి నమ్మకం ఉండేది. అదే చిన్న విషయం కాదు. ఆ రకంగా వాళ్ళని తలుచుకుంటూ ఈ ప్రయత్నం చేసిన పాఠశాల ప్రత్యేకంగా ఈ ప్రయత్నంలో నాకు అనిపించింది మిగతా వాళ్ళు చెప్పినట్టుగానే ఒక మంచి నావెల్ థాట్, ఒక కరెంట్ టాపిక్ని తీసుకుని రైట్ టైంలో రైట్ ఇష్యూ మీద ఒక చర్చ జరుగుతున్న సందర్భంలో దానికి ఒక పుస్తక రూపం ఇచ్చి జనాల్లోకి తీసుకెళ్ళడం, దానికి ఒక మంచి అకేషన్ వాళ్ళ ఫాదర్ సందర్భంగా అనేది పెట్టుకోవడం అనేది ఇట్స్ వండర్ఫుల్ థాట్. మనందరం కూడా దాన్ని ఎంతమంది అవకాశం ఉంటే అంతమంది పాటించడానికి మంచి ఇది. అంటే కొన్ని ట్రెండ్స్ అట్లా వస్తూ ఉంటాయి. గతంతో పోల్చినప్పుడు ఇప్పుడు సమాజంలో నేను అబ్జర్వ్ చేసిన ఒక ట్రెండ్ ఏంటంటే కొంచెం సోషల్ అవేర్నెస్ ఉంటున్న వాళ్ళలో పార్టీలు ఐడియాలజీ లేకపోవచ్చు, కానీ పిల్లల బర్త్డేలు అనాథాశ్రమాలకు వెళ్ళి జరగడం, ఓల్డేజ్ హోమ్కి చారిటీస్ వైపు చాలా మళ్ళుతోంది. అలాగే ఆ ట్రెండ్స్ వస్తాయి. బహుశా ఇది కూడా ఒక ట్రెండ్గా వెళ్తే ఒక కరెంట్ టాపిక్ని అక్షర రూపం ఇచ్చి జనాలకు తీసుకెళ్ళడం అనేది ఇట్స్ ఏ నావెల్ థాట్. దీన్ని అందరూ కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయొచ్చు. అంటే లార్జ్ స్కేల్లో చేస్తాం, అంత స్కేల్లో చేస్తాం, వేరే విషయం. అలాగే ఈ పుస్తకాన్ని పిఎస్ఎన్ గారు సజెస్ట్ చేసినట్టుగా విస్తృతంగా కిందకి అటు రైతు సంఘ నాయకుల్లో కానీ ప్రత్యేకించి పార్థసారథి గారి నాయకత్వం వహిస్తున్నటువంటి ఐలు మీద ప్రధాన బాధ్యత ఉందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎడ్యుకేట్ చేసేది మినిమం అవగాహన భూమికి సంబంధించి కల్పించడానికి ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఐలు మరింత విస్తృతంగా కిందలాగే తీసుకెళ్ళేటైతే దీని రియల్ పర్పస్ సర్వ్ అవుతుందని నేను భావిస్తున్నాను. సో ఆ రకంగా ఒక మంచి అవకాశాన్ని నాకు కల్పించినందుకు శ్రీ పార్థసారథి గారికి, ఓపిక మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ హైదరాబాద్ నగర కమిటీ కార్యదర్శి రామచంద్రారెడ్డి గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సింది కోరుతుంది. రమేష్ బాబు గారిని, ఎందుకంటే రామచంద్రారెడ్డి గారికి లాస్ట్ లో ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే మీరందరూ ఉండాల్సిన అవసరం ఉంది సార్ కోసం కాబట్టి ముందు రమేష్ బాబు గారిని మాట్లాడితే. అధ్యక్షులు వెంకటేష్ గారు, పెద్దలు సారంపల్లి మల్లారెడ్డి గారు, అలాగే సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ గారు, మిగిలిన మిత్రులందరికీ కూడా ఈ అవకాశాన్ని కల్పించి రావాలి మాట్లాడాలి అంటే నాకు ల్యాండ్ గురించి అగ్రికల్చర్ గురించి అసలు ఏం తెలియదు. నేను ఇదే చెప్పాను, నాకు సంబంధం లేనటువంటిది నేను ఎట్లా మాట్లాడతాను అంటే సంబంధం కాదు, మా నాన్న అమ్మ గురించి తెలుసు కాబట్టి చాలా పరిచయం ఉన్నది కాబట్టి రమ్మని చెప్పి కాస్త ఒత్తిడి చేశాడు పార్థసారథి గారు. వాస్తవం 35-40 సంవత్సరాల పరిచయం, అది కుటుంబంతో దాన్ని వేసుకొని పోయిన డిక్టేటర్ చేశాడు. ఆ కుటుంబంతో ఉన్నటువంటి సాన్నిహిత్యం సంబంధం ఏదైతే ఉన్నదో వాళ్ళ నాన్నగారు ఏ టైంలో వెళ్ళినా ఏదో ఒకటి సామాజిక అంశాల మీద చర్చ కొనసాగించారు. పార్థసారథి ఏం చేస్తున్నాడు అనేటువంటిది దాని ద్వారా తెలుసుకున్నాడు ఆయన. తర్వాత అసలు ఏమంటున్నాడు ఈ విషయంలో, ఏం చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని అడిగారు. ఎంక్వైరీ, వన్ టైప్ ఆఫ్ ఎంక్వైరీ. బట్ అట్ ద సేమ్ టైం ఆయన చేసేటువంటి ఎంక్వైరీ మొత్తం కూడా ఏదో ఆయన ఆపటానికి ప్రయత్నం అనేటువంటి కాదు, ఖచ్చితంగా అతని సరైనటువంటి దారిలో వెళ్తున్నాడా లేదా అనేది చెక్ చేసేదానికి మాత్రమే. అట్లాగే మేమందరం కూడా ఆ ఉద్యమంలో సరిగా పనిచేస్తున్నామా లేదా అనేటువంటి చెక్ చేసేదానికి మాత్రమే. ఇప్పుడే పెద్దలు చెప్పారు, అసలు
ఆయన అక్కడ లలితానగర్లో ల్యాండ్ ఫ్రెండ్స్తో పాటు తీసుకొని ప్లాటింగ్ చేసి అసలు ఆ రోజు సొంత ఇల్లు అనేటువంటిది లేనటువంటి రైల్వే ఉద్యోగులకి ఇతర ఉద్యోగస్తులందరికీ కూడా ఆ ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం కల్పించినది ఆయన సుబ్బారావు గారు. అందుకని ఈ తరం కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి కొత్త తరం కాకుండా అంతకు ముందు తరాలకి సుబ్బారావు గారు ఎంత పరిచయం అంటే ఆ కాలనీలో ఎక్కడికి వెళ్ళినా కూడా సుబ్బారావు గారి పేరు చెప్పేది తెలుసుకున్నాం, అర్థమయ్యేది. అంటే ఎవరికి ఏ రకమైనటువంటి అవసరం ఉన్నా ఖచ్చితంగా ముందుకొచ్చి పనిచేస్తున్నటువంటి ఆయన జాబ్లో ఉన్నప్పుడు కూడా ఆ రకమైనటువంటి నేచర్ ఉన్నది. మొత్తం జనం కోసం పనిచేసేటువంటి లక్షణం, ఆ లక్షణం ఇప్పుడు మన డిక్టేటర్కి అది సాంప్రదాయకంగా వచ్చింది. కాబట్టి పార్థసారథి ఇంత ముందుకెళ్ళడానికి న్యాయవాద వృత్తి చేసుకుంటూ కూడా ప్రజల సమస్యలను తెలుసుకుని ముందుకెళ్ళేదానికి ఒక అవకాశాన్ని కల్పించింది వాళ్ళ నాన్నగారు, అమ్మగారు. ఏ రాత్రి వెళ్ళినా పోలీసుల లాఠీ చార్జీలో విపరీతంగా కొట్టిన తర్వాత పార్థసారథి గారిని అనేక సమస్యల మీద, ప్రజా సమస్యల మీద పాల్గొన్నప్పుడు అప్పుడు కూడా వాళ్ళు ఏ మాట అనేవాళ్ళు కాదు. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పుకో అనేటువంటి మాట వచ్చేది కాదు. ఖచ్చితంగా వాళ్ళ ఇద్దరు కూడా ఒక రకంగా ఆయనకి అండదండలు ఇచ్చి, వెన్నుదన్నులు ఇచ్చి ఆయన్ని ముందుకు నడిపించినటువంటిది ఆ ఇద్దరు దంపతులకి ఉన్నటువంటి లక్షణం. అది మేము చూసిన తర్వాత మేము చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో మేము ఎక్కడ తప్పులు చేస్తున్నాం అనేది మాకు చెక్ చేసుకోవడానికి ఒక రకంగా ఉపయోగపడింది. ఆ రకంగా ఆ కుటుంబంతో ఉన్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజుకి ఇట్ ఈస్ బికమింగ్ ఎన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. పార్థసారథి గారి ఫ్యామిలీతో మేము కూడా ఆ రకంగా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీగా కలిసిపోవడం అనేటువంటిది జరిగింది. అందుకని ఇప్పుడు ఈ ధరణి భూభారతి అనేటువంటి చట్టాలు ఏవైతే వచ్చినాయో దీని మీద ఒకటి నేను రఫ్గా మాత్రమే కొంత చదివాను. అట్లాగే కామ్రేడ్స్ చెప్పినటువంటి సారపల్లి మల్లారెడ్డి గారు, విద్యాసాగర్ గారు చెప్పినటువంటి అంశాలను విన్నాను. దీనిలో ఉన్నటువంటి లోటుపాట్లని ముందు ప్రజలకు అర్థమయ్యేట్టు చేయడంతో పాటుగా ప్రభుత్వం మీద ఏ రకమైన ఒత్తిడి తీసుకొని రాగలం, ఆ పొరపాట్లని సరిదిద్దేదానికి, అట్లాగే ఇప్పటికే ఉన్నటువంటి గవర్నమెంట్ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, అట్లాగే దేవాలయ భూములు ఎక్కడ ఉన్నాయి, అట్లాగే అసైన్డ్ భూములు ఎక్కడ ఉన్నాయి, వీటన్నిటి రికార్డు కరెక్ట్గా ఉందా లేదా, ప్రజలకి అవన్నీ కూడా అందుబాటులోకి తీసుకుని వస్తున్నారా, వాళ్ళ హక్కుల్ని రక్షిస్తున్నారా లేదా అనేటువంటిది కూడా దీనికి అనుబంధంగా కొంత దీని మీద వర్కౌట్ చేస్తే ఆ రక్షణ అనేటువంటిది, భూరక్షణ అనేటువంటిది ప్రజలకి, సామాన్య ప్రజలకి అందేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ బుక్ ఏదైతే తీసుకుని రావాలని పార్థసారథి గారు వాళ్ళ ఫ్యామిలీ చేసినటువంటి ప్రయత్నం ఉన్నదో అది మంచి నిర్ణయం. దాన్ని మనం కూడా అంటే తీసుకెళ్ళి ఎక్కడో పక్కన పెట్టకుండా చదివి దానిలో ఉన్నటువంటి ఇంకా ఇతరత్ర దాన్ని ఇంకా బలంగా తయారు చేయాల్సినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దానికి జోడించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమం చేయగలిగితే అది పరిపూర్ణంగా ఈ సమావేశానికి ఒక అర్థం ఉండేట్టుగా తయారవుతుంది. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పార్థసారథి గారికి, వాళ్ళ ఫ్యామిలీ సభ్యులకి, మిగిలిన అందరికీ కూడా ధన్యవాదాలు. రామేశ్వరరావు గారు ధన్యవాదాలు.